నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రానున్న ఎన్నికల్లో కవితను భారీ మెజార్టీతో గెలిపించాలి. మోర్తాడ్ ఎర్గట్ల ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎర్రజొన్న బకాయిల చెల్లింపు, పసుపు రైతులకు న్యాయం సీఎం కేసీఆర్తోనే. జక్రాన్పల్లి ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత. సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసి మరోసారి ఎంపీ కవితను గెలిపించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మొదలైన ఎన్నికల అధికారుల శిక్షణా తరగతులు, ఈవీఎంలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ఎన్నికల కమిషన్. ఎంపీ ఎన్నికల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం, వ్యూహంతో ముందుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ. పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం మినిస్టర్ మహమ్మద్ అలీ సభ ఏర్పాట్లను పరిశీలించిన టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు. జిల్లా ఎంపీగా కవితక్క జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని, సారు కారు 16 అనే నినాదంతో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ముందుకెళ్తోందని, 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం సత్తా చూపెట్టాలని, ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల, రాంపూర్, మిర్దాపల్లి గ్రామాల్లో ఆయన బుధవారం రాత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, గత 4.5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని, జిల్లా ఎంపీగా కవితక్క సైతం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుంచారని, గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు తీసుకువచ్చి జిల్లాను అభివృద్ధి చేశారని, తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, తాను రైతు బిడ్డనేనని, రైతుల కష్టాలు తెలిసిన వాడిని, ఇదివరకే రైతుల కోసం కవితక్కతో కలిసి కేంద్రం దృష్టికి రైతు సమస్యలు తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కవితక్కకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చర్ల సర్పంచ్ గంజి నర్సయ్య, రాంపూర్ సర్పంచ్ దయానంద్, మిర్దపల్లి సర్పంచ్ సాయిలత, ఎంపీటీసీలు గంగాధర్, సాయిరెడ్డి, మండల అధ్యక్షుడు లింగారెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చింది అన్నారు. వచ్చింది 5 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. అట్లాంటి సందర్భంలో ఇక్కడ దగ్గర మహిళలందరికీ కూడా ఇవాళ మీ అందరికి తెలిసిన విషయం, పుట్టిన బిడ్డ నుంచి ముసలయ్యేంత వరకు ప్రభుత్వ పథకాలు అందరికి ఉన్నాయి. పుట్టిన ఆడబిడ్డ పుడితే 1000 రూపాయలు ఇస్తున్నాం. ఆ బిడ్డ పెద్ద మనిషి పెళ్లికి వస్తే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉంటే, బీడీ కార్మికులు ఉంటే వారికి 1000 రూపాయల పింఛన్లు ఇస్తున్నాం. కిట్టుకు 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక డబ్బున ఆడబిడ్డ పుడితే అదనంగా 1000 రూపాయలు ఇస్తున్నాం. ఇవి మహిళా పథకాలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు. మా పేద బడుగు బలైన వర్గాలకు రావాల్సిన ఇండ్ల సంగతి ఏమి చెప్పండి సార్ అంటూ నేను ఎంపీ కవిత దగ్గరికి పోయినప్పుడు, ఇవాళ మచ్చర్ల గ్రామానికి పోతున్నా, పొద్దున నందిపేటలో 9 గ్రామాలు తిరిగి వచ్చినా, మరి గ్రామ ప్రజలకు ఏమేం కావాలా ఏంది అనే విషయం మీద వాళ్ళు నిర్వహించినప్పుడు నేను ఏం చెప్పాలక్క అని అడిగితే, మన ఎన్నికలు అయిన తర్వాత ఇల్లు లేని అక్క చెల్లెళ్ళందరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత మన ఇద్దరు అని చెప్పిరా అని చెప్పి కవితక్క చెప్పింది. నేను చెప్తున్నా మాట ధైర్యంగా చెప్తున్నా, మీరు నన్ను గెలిపియండి, అక్కని కూడా ఎంపీగా గెలిపియండి. మీరు వచ్చి మచ్చర్లలో నన్ను అడిగితే ఒక లిఫ్ట్ కావచ్చు, ఒక జోధ్పూర్ రోడ్ కావచ్చు, ఒక బ్యాంకు విషయం కావచ్చు, మీరు వచ్చి నన్ను అడిగితే నేను పోయి కవితక్కను అడుగుతా, కవితక్క పోయి వాళ్ళ బాబుని అడుగుతుంది. మనకు ఖచ్చితంగా మరి నిధులు వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ తండ్రినైనా బిడ్డ అడిగితే ఇస్తారా ఇయ్యరా? ఇస్తారా? ఇస్తారు కదా. మన బిడ్డలు మనం అడిగితే ఇయ్యమా? కాబట్టి
మచ్చర్ల గ్రామస్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, కొంతమంది కావాలని రైతులను అధైర్య పడేస్తూ ఉన్నారు. నేను రైతుల విషయానికి వస్తే ఈ సందర్భంగా మీ అందరికి తెలియజెప్తా. ఎందుకంటే రైతుల కోసం ఈ దేశంలో ఎవరైనా ఏమైనా చేసిరంటే 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా 24 గంటల కరెంట్ ఉండేనా? ఇంతకు ముందు ఉండేనా? లేకుంటే కదా. రైతులకు రైతు బంధు 4000 రూపాయలు ఎప్పుడు వచ్చిందా? ఎవరైనా ఒక డబ్బులు చనిపోతే రైతులకు ఇన్సూరెన్స్ ఇంతకు ముందు ఎవరైనా 5 లక్షల రూపాయలు ఇచ్చిర్రా? రైతులకు సకాలంలో ఎరువులు ఎవరైనా ఇచ్చిర్రా? 2009లో ఇదే రైతులకు ఎర్రజొన్న రైతులకు 13.5 కోట్లు రావాల్సి ఉంటే ఆ రోజు నేను 9 రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కడుపుల్లో బుల్లెట్లు దించింది రైతులకు. మచ్చర్ల రైతులకు తెలియదా? తెలుసు కదా. మరి ఆ 13.5 కోట్లు ఇప్పించింది ఎవరు? ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న రైతులకు 139 కోట్ల రూపాయలు రైతులకు మద్దతు ధర కావాలంటే మార్కెట్ లో 1600 లేని ఎర్రజొన్నలకు 2300 రూపాయలు ధర కట్టి కడతా లేకుండా 139 కోట్ల రూపాయలతో మచ్చర్లు కూడా జొన్నలకు కాంట పెట్టించి కొనిచ్చినని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళకు కూడా మద్దతు ధర కావాలి. కానీ 1983 నుంచి ఇప్పటి వరకు ఎర్రజొన్నలు కొత్తగా లేవు. 83లో కాంగ్రెస్ ఉంది, 87లో కాంగ్రెస్ ఉంది, 94, 97, 2004, 2009, 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉండే అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. మరి అప్పుడు ఎందుకో ఎర్రజొన్న రైతులు గుర్తుకు రాలే ఈ కాంగ్రెస్ బీజేపీలకు? నేను అడుగుతా ఉన్నా, వాస్తవంగా రైతులకు రావాలా? ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, 2009లో ఎర్రజొన్న రైతులకు బకాయిలు నేనే ఇప్పించా. 2014 నుంచి 16-17లో కూడా 139 కోట్లు ఎర్రజొన్న రైతులకు ఇప్పించిన. మళ్ళా కూడా రేపు బోనస్ ఇప్పించేది మా ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను పుట్టక ముందు నా తాత, మా అమ్మ అందరు కూడా పసుపు పండిస్తున్నారు. అప్పటి నుంచినేమో పసుపుకు మద్దతు ధర కావాలా, మేము కూడా రైతులకు కావాలంటున్నాం. కావాలని రెచ్చగొట్టి పసుపుల విషయంలో మేము గల్లీలో పాదయాత్ర చేశాం, ఆర్మూర్లో దీక్ష చేశాం, ఆర్మూర్ నియోజకవర్గం అంతా పాదయాత్ర చేశాం. దానితో పాటు మరి 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించాం. 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పించిన తర్వాత కేంద్రంలో అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలిశాం, కేరళ ముఖ్యమంత్రి కలిశాం, ఇంకొక ముఖ్యమంత్రి తమిళనాడులో కలిశాం, ఒరిస్సా ముఖ్యమంత్రి కలిశాం. దాని తర్వాత కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిని కలిశాం. దాని తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి గారిని కలిశాం. మోడీ గారు కలిస్తే మేము పసుపు బోర్డు ఇవ్వలేము, పసుపుకు మద్దతు ధర ఇవ్వలేమని చెప్పిండు. పసుపులకు మద్దతు ధర ఇవ్వాల్సింది ఎవరు? రైతులకు మద్దతు ధర ఇవ్వాల్సింది ఇలా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఇడిసబట్టి రైతులను అధైర్యపరిచే విధంగా ఎవరు వద్దారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే జీవన్ రెడ్డి వద్దంటారా? ఎంపీ కవిత గారు వద్దంటారా? పేదలకు ఇల్లు కట్టిస్తుంటే ఎవరు వద్దంటారా? లంగ పంచాయతీ పెట్టుడు ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఇలా మన ప్రభుత్వం ఉంది. మొన్ననే నూతనంగా మన ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా రైతులను ఆదుకునే ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం, తమ్మున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పసుపు బోర్డు కూడా ఏర్పడడం కోసం రేపు ఎంపీ కవిత గారు ఢిల్లీలో కొట్లాడాలంటే మీరంతా భారీ మెజార్టీతో కల్పించి అక్కడ ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో మరి మన పసుపు రైతుల సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. జక్రాన్పల్లి మండలంలో ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు గుర్తుకు ఓటు వేసి కవితమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో అభివృద్ధి చేశారని, గత 4.5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని, జిల్లా ఎంపీగా కవితమ్మ సైతం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుంచారని, గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి చేశారని తెలిపారు.
మన ప్రాంతం నుంచి చాలా మంది దుబాయ్ వెళ్ళే కార్మికులు ఉన్నారు, చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సౌకర్యంగా ఉంటుంది. తప్పకుండా 5 సంవత్సరాలలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఆ ఎయిర్పోర్ట్ కాకుండా దగ్గర సాగు రాబోతుంది. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం జరగబోతున్నాయి మన టీఆర్ఎస్ పార్టీ. 29 రాష్ట్రాలు ఉంటాయి దేశంలో. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 29 రాష్ట్రాలల్లో 24 గంటలు కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 13 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటారు, మా అక్క చెల్లెలు. కానీ భారతదేశంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పేద ఇంటి ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన లక్ష్మి పుట్టింది కాబట్టి ఇంకొక 1000 రూపాయలు అదనంగా, అదేవిధంగా తల్లికి పిల్లకి కావాల్సిన అన్ని వస్తువులతోని కేసీఆర్ కిట్టు కూడా మనం ఇస్తా ఉన్నాం. ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తా ఉన్నంటే మీకు తెలియని విషయం కాదు, కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారైనా టీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పథకం పెట్టినా పుట్టిగా మీదికి పెట్టరు. ఆలోచన చేసి అసలు ఇది ఎవరికి అవసరమైన వాళ్లకు మనం ఇచ్చేది సరిపోతుందా సరిపోదా ఇవన్నీ ఆలోచన చేసి పెట్టేటటువంటి ప్రభుత్వం, ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం. ఎరుగట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాంపూర్ గ్రామానికి 15 లక్షల పెన్షన్లు పంచడం జరిగిందని అన్నారు. అలాగే ఈ ఒక్క గ్రామానికి రైతులకు సంవత్సరానికి 1,80,00,000 పంట పెట్టుబడిగా ఇవ్వటం జరుగుతుందని, వచ్చే నెల వృద్ధాప్య పెన్షన్ వయస్సును తగ్గిస్తూ 57 సంవత్సరాలు ఉన్న ప్రతి పేదవాళ్లకు ఇద్దామని ఆలోచించి మే నెల నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు. అలాగే రాంపూర్ గ్రామంలో 1 కోటి రూపాయల రోడ్డు పనులు చేయించామని, 584 మందికి పెన్షన్లు వస్తున్నాయని, తాము రాకముందు 300 మందికి 200 రూపాయలు మాత్రమే వచ్చేవని అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 1000 రూపాయల పెన్షన్ చొప్పున గ్రామానికి సుమారు 6 లక్షల రూపాయల పెన్షన్ రూపంలో వస్తున్నాయని తెలిపారు. మధ్యలో ఎంపీ కవితకు ఉంటే మనకు సౌలత ఉంటుంది. నా తోడు కాని పని ఏదన్నా అయితే నేను కవితకు చెప్తా. మళ్ళా వచ్చే మే నెల నుంచి డబుల్ చేస్తా అన్నాడు కదా, మొన్న ఎలక్షన్లలో డబుల్ అయిపోయి 15 లక్షలు వస్తాయి. కేవలం తాళరాంపూర్ గ్రామానికి 15 లక్షల రూపాయలు నా అక్క చెల్లెళ్ళు, నా తల్లులకు, పేదవాళ్లకు పంచబడతాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లనే రైతుల కోసం 88 లక్షలు సంవత్సరానికి, మన వాళ్ళ కోసం 1,80,00,000. ఇప్పుడు మే నుంచి 20 ఏళ్ళు లేదు 57 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఇద్దాం, పేదోళ్ళందరికీ పెన్షన్లు అని చెప్పేది. వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది. అవి కూడా కొత్త వాళ్ళకు ఒక 40-50 మందికి వస్తూ ఉన్నాయి, మన బీడీలు చేసి అక్కా చెల్లెళ్ళకు కూడా. అట్లా ఇద్దరికి 2 పెంచి 2,000 రూపాయలు వస్తాయి. ఇక మే నెల నుంచి అందరికి డబుల్ అవుతాయి. మరి ఈ రకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లనే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు, ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇంటికి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా మీకు ఏమైతే అందుతున్నాయి కాబట్టి ఏం దీన్ని అసలు ఏర్పడతలేదు. ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు ఇట్లా 1000 రూపాయల పెన్షన్, 2,000 రూపాయల పెన్షన్, బీడీలు చేసే వాళ్ళకి పెన్షన్ అనేది దేశంలో ఎక్కడ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే చేస్తా ఉన్నది. ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వచ్చుడు అనేది దేశంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణలోనే ఉన్నది. ఇట్లా మనం హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేస్తే ఫ్రీ డెలివరీ చేయించి మళ్ళా తల్లికి బిడ్డకు అవసరం వచ్చిన సామాన్లన్నీ కొనిచ్చి మంచిగా సూట్ కేసులో పెట్టి కేసీఆర్ కిట్ అని ఇచ్చి మళ్ళీ జీబులో ఇంటికి పంపించి వాళ్ళకు 12,000 రూపాయలు కూడా ఇస్తున్నాడు ఇవాళ కేసీఆర్. ఇది కూడా ఎక్కడ లేదు దేశంలో. మన పిల్లలు హాస్టల్లో ఉంటే మంచి సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెడతాను. ఇది కూడా దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణలోనే. ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ చేసుకుంటా పోతా ఉన్నది పేదల కోసం. మైనార్టీలకు గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారని, మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించింది కేవలం టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో రేపు జరగనున్న హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ సభ ఏర్పాట్లను మైనార్టీ నాయకులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఫసియుద్దీన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డిలు మాట్లాడుతూ రేపు మినీ స్టేడియంలో జరిగే హోంమంత్రి మహమూద్ అలీ సభకు మైనార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం గురించి అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు మైనార్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. రేపు జరిగే సభకు మైనార్టీలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ గుద్దేటి రమేష్, కోఆప్షన్ సభ్యుడు అజీం, మైనార్టీ నాయకులు సుమీర్ అహ్మద్, ఉస్మాన్ హజ్రామి, షకీర్, ఇంతియాజ్, నాయకులు గంగామోహన్ చక్రు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మైనార్టీల సంక్షేమానికి అన్ని రకాలుగా వారు విద్యాపరంగా కూడా వృద్ధి కావడానికి అనేకమైన గురుకులాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలలు అయితేనేది, మరి వారి సంక్షేమానికై ఇమాం ముజాంలకు దేశంలోనే ఒకటి చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు రంజాన్ అఫీషియల్గా జరుపుకోలేరు. రంజాన్ అఫీషియల్గా ప్రభుత్వ పరంగా జరిపి వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ, మరి రేపటి సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి కవితక్క గారిని మరి ఈ ఎంపీ ఎలక్షన్స్లో పార్లమెంటు ఎన్నికలలో పెద్ద ఎత్తున ఆశీర్వదించి వెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి. जावेद भाई मिनी स्टेडियम में कल का जो होने वाला है तारीखी प्रोग्राम, जनाब महमूद अली साहब होम मिनिस्टर तेलंगाना के पहले होम मिनिस्टर का मैडम कविता मैडम के हक में जो इलेक्शन कैंपिंग के लिए आ रहे हैं, उस प्रोग्राम के लिए आज यहाँ ग्राउंड का इंस्पेक्शन किया गया है। बहुत अच्छा इंतजाम किया जा रहा है और आप लोगों से गुजारिश है कि कल ज़्यादा से ज़्यादा तादाद में जमा होकर इस प्रोग्राम को कामयाब बनाएं, क्योंकि ये गवर्नमेंट तेलंगाना गवर्नमेंट मुसलमानों के लिए, माइनॉरिटीज़ के लिए जो कर रही है, हर कौम के लिए कर रही है, वैसे स्पेशली हर गवर्नमेंट जो करती थी उससे ज़्यादा आगे बढ़ के कर रही है। इसीलिए हमारा फ़र्ज़ बनता है कि मुसलमान कल ज़्यादा से ज़्यादा तादाद में जमा होकर इस प्रोग्राम को कामयाब बनाएं। आरमूर एमएलए जीवन रेड्डी साहब के अहकामात पर आज हल्के असम्बली इंचार्ज राजेश्वर रेड्डी साहब की क़ियादत में आरमूर जावेद भाई मिनी स्टेडियम में कल होने वाला जलसे आम माइनॉरिटीज़ का, उसको कामयाब बनाने के लिए आरमूर हल्के असम्बली की आवाम से, ख़ास तौर पर मुसलमानों से अदबन गुजारिश कर रहे हैं कि कल शाम 5 बजे जावेद भाई मिनी स्टेडियम में ज़्यादा से ज़्यादा तादाद में आके कामयाब बनाएं, जिसमें मेहमान खुसूसी हमारे तेलंगाना के होम मिनिस्टर महमूद अली साहब और एमपी मोहतरमा के कविता मैडम साहिबा और हमारे रेडको चेयरमैन एस.ए. अलीम साहब तमाम लोग शिरकत करेंगे। हम आरमूर हल्के असम्बली की आवाम से अदबन गुजारिश कर रहे हैं कि ज़्यादा से ज़्यादा तादाद में आके इस प्रोग्राम को कामयाब बनाएं। పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో పీఓ, ఏపీఓలకు నోడల్ అధికారులు శిక్షణా తరగతులు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఈవీఎంలు, వీవీప్యాడ్లకు ఏ విధంగా అనుసంధానం చేయాలో అధికారులు పీఓలు, ఏపీఓలకు వివరించారు. ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంలను ఏ విధంగా ఏర్పాటు చేయాలో, అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ఏ విధమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందో, ఎన్నికల ప్రారంభ సమయం నుండి ముగింపు సమయంపై ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. 11వ తేదీన జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించింది మరి ఈరోజు ఇక్కడ 2వ సెషన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటి ట్రైనింగ్ గతంలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ M3 ఈవీఎంస్ పైన మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనకి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి మనకి దీనికి సంబంధించింది వీప్యాడ్ ద్వారానే ఇక ఓటింగ్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంలో, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి ఇంత పెద్ద మొత్తంలో
బ్యాలెట్ యూనిట్స్ కనెక్షన్స్ ఇవ్వడం, వాటిపైన ట్రైనింగ్ చేయడం, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం పైన ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్కి మనకి ఇంకా బియ్యూలు ఇంకా రాలేవు కాబట్టి దానికి సంబంధించినటువంటి మరొక మారు మా పీఓలు ఈపీఓలకు కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా మేము పై అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తాం. దీనికి సంబంధించింది కనెక్షన్స్ ఎలా ఇవ్వాలా, మాక్ పోల్ ఎలా చేయాలి, ఏ టైంలో మనకి పోలింగ్ ఎండ్ చేయాలా, ఏ టైంలో పోలింగ్ మనకి స్టార్ట్ చేయాలని చెప్పేసి మరి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి సెకండ్ సెషన్ కూడా ఈ మధ్యాహ్నం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. మొదటి సెషన్లో 250 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి నెక్స్ట్ సెషన్లో కూడా 250 మందికి ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తిగా పీఓలు ఏపీలకు సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. మరి మిగతా కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా కంప్లీట్ చేసేసి ఎలక్షన్స్ విజయవంతంగా పూర్తి చేస్తుందని చెప్పేసి మరి పీఓ ఏపీలకి మరి ప్రభుత్వం తరఫున వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇది ఒకరి వర్క్ కాదు, అందరం కలిసి చేయాల్సిన వర్క్ కాబట్టి అందరం ఒక టీం వర్క్గా చేస్తే తప్ప మనకి ఎలక్షన్స్ మనకి దిగ్విజయం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా అందరం కూడా ఒకదాటిపై ఉండి ఈ ఎలక్షన్ పూర్తి చేయాల్సిందిగా అందరం కూడా డిసైడ్ చేసుకుని ఈ యొక్క ట్రైనింగ్ ఇప్పించుకోవడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ఆయా వార్డుల్లో వార్డు ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను జిల్లా ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కలిగోట గంగాధర్ మాట్లాడుతూ ఆర్మూర్లో టీఆర్ఎస్ ప్రచారం జోరు పెరిగిందని, వాడవాడన నాయకులంతా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎంపీగా కవితక్కకు భారీ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తున్నామని, 1,00,000కు పైగా మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్మూర్ పట్టణంలో అన్ని వార్డులలో ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారి సతీమణి రజితా వదినే గారు కూడా అన్ని వార్డులు తిరగడం జరుగుతుంది. అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ సోదరుమణి స్వాతి సింగ్ బబ్లు గారు, మరి వార్డులలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, మన వైస్ చైర్మన్ లింగాగౌడ్ కూడా తమ తమ వార్డులలో అందరూ ప్రచారం చేయాలని నిర్ణయించుకొని దృఢ సంకల్పంతో ప్రతి ఇంటికి ప్రతి గడపకు దడుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమ పనులు, జీవన చేసిన అభివృద్ధి పనులు, కవితకి చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించడం జరుగుతుంది. మహిళామణులు, యువకులు, కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ బ్రహ్మాండంగా ఉదయాన్నే హుషారుగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 19th వార్డులో కూడా ప్రచారం ప్రారంభించినాము. ప్రతి ఇంటికి వెళ్తా ఉంటే జీవనని చేసిన అభివృద్ధి పనులను, అందించిన సంక్షేమ పనులను, కవితక్క ఇప్పించిన పెన్షన్లను కూడా ఈరోజు బీడీ పెన్షన్ రావడానికి కవితమ్మ గారు కాబట్టి ఈరోజు బంగారు బతుకమ్మను యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా కవితమ్మ గారు పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా మేము అక్కను ఓటేసి జీవనని చెప్పినట్టుగా బ్రహ్మాండమైన మెజారిటీతో మేము గెలిపించుకుంటామని అందరూ ఆదరాభిమానులు చూరుకున్నారు. ఈ ప్రజలకు, ముఖ్యమైన ఓటర్లకు మరీ టీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవనీయులు జీవనన్న తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని 5వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వన్నెల్దాస్ లతతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని, జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎంపీగా కవితక్క విజయం ఖరారైపోయిందని, ఇక మెజార్టీ రావాల్సి ఉందని, ప్రచారానికి వెళ్తే ప్రజలు స్వచ్ఛందంగా తాము కవితక్కకే ఓటు వేస్తామని చెబుతున్నారని, కవితక్క చేసిన అభివృద్ధి పనుల్లో ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో జీవనన్నను ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నామో అదేవిధంగా కవితక్కను సైతం గెలిపించుకుంటామని అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కవితక్కకే ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్క ఇంటి సభ్యులందరూ చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ 1000 రూపాయల పింఛన్ మరియు ఏప్రిల్ నుండి 2000కు పెంచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కవితక్క జీవనన్న కంటే ఖచ్చితంగా భారీ మెజారిటీ గెలుస్తుందని నేను కోరుకుంటున్నాం. మా జీవనన్న గారు గొప్పగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. మరి ఇప్పటి వరకు ఆర్మూరు ఎలాంటి అభివృద్ధి పనులు ఆర్మూరుకి నోచుకోలేవు. 2014 తర్వాతనే ఆర్మూరు పట్టణాన్ని ఈరోజు సుందర పట్టణం చేస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది. మా కౌన్సిల్ సభ్యులైతేంది, మేమైతేంది, మరి మాకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారు అయితేంది, ఎంపీ గారు అయితేంది, మరి ఇదే విధంగా మళ్ళీ కూడా బాడీ వచ్చి
కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఒకటే ఉన్నట్టయితే తప్పకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చి ఆర్మూర్ పట్టణం ఇంకా కూడా ముందుకెళ్తుంది. కాబట్టి దీన్ని పట్టణ ప్రజలు గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి 2వ నంబర్ మీద కవితక్క గారి సింబల్ ఉంది కారు. మరి 2వ నంబర్ మీద ఒత్తి అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి మరి ఎక్కువ మెజార్టీతో కవితక్కను గెలిపించాలని నేను ప్రచారంలో భాగంగా 5వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మరియు 5వ వార్డు కౌన్సిలర్ లతా శ్రీనివాస్ గారు, మున్సిపల్ చైర్మన్ మరియు ఇతర కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు వార్డులో ఉన్న మహిళలు అందరూ మాతోని ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ అమ్మ మేము ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తాము. మొన్న కారు కేసు జీవనన్నని భారీ మెజార్టీతో గెలిపించినాము. ఇప్పుడు కూడా కారు గుర్తు కోటేసి జీవనన్నని కవితక్కని 3 మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతున్నది. మన తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకైతే బడ్జెట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి కవితక్కని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలోని 22వ వార్డు రామ్నగర్ కాలనీలో కౌన్సిలర్ గుద్దేటి రమేష్, టీఆర్ఎస్ నాయకులు గంగామోహన్ చక్రుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎంపీగా కవితక్క చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని, గత ఎంపీలు కేవలం తమ స్వార్థం కోసమే చూసుకున్నారని, జిల్లా అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేసిన వ్యక్తి కవితక్క అని, రైతులకు సైతం టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులంతా కవితక్క గెలుపు కోసం కృషి చేస్తున్నామని, భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేసి కవితక్కను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మేము కోరడం జరుగుతుంది. మేము కోరిన వెంటనే వాళ్ళే మా అక్క పెన్షన్ ఇప్పించిండు, జీవనన్న కళ్యాణ లక్ష్మి చెక్కు మరీ వచ్చి ఇచ్చిండు. అన్ని సంక్షేమ ఫలాలు మాకు అందుతున్నాయి. ఒక 40 ఏళ్ళ నుంచి మేము కూడా మాకు నీళ్లు లేకుండే, నీళ్ళ కోసం బాగుండే. ఈరోజు జీవనన్న గెలంగానే మాకు వెంటనే మంచినీళ్ళు వేసిండు. మేము బ్రహ్మాండమైన ఓట్లేసి కవితక్కను ఏ విధంగా అయితే జీవనన్న మాపై ఆశ పెట్టుకున్నాడో, మీపై ఆశ పెట్టుకున్నాడో, ఆ ఆశను నిరాశ చేయకుండా మేము ఖచ్చితంగా మా ఓట్లే కాదు, మా బంధువుల ఓట్లు, మా స్నేహితుల ఓట్లు కూడా మేము వేయిస్తామని యువకులు, మహిళలు అందరూ పెద్ద మొత్తంలో మాకు మద్దతు ఇవ్వడం చాలా అభినందనీయం. మరి దేశ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతోటి మరి కవిత గారు గెలుస్తారు. మరి ఇక్కడ మరి ఈరోజు మనం ఇన్ని బీడీ కార్మికుల పెన్షన్లు మరి కవిత గారు ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు మరి పెద్ద ఎత్తున రైతులు నామినేషన్ చేసే జరిగింది. కాకపోతే మరి ఈరోజు పసుపు పంట గురించి పార్లమెంట్లో అత్యధిక మాట్లాడింది మరి భారతదేశ చరిత్రలోనే మరి కవితక్క గారు. మరి ఇది మనందరు ప్రజలు మరి అర్థం చేసుకొని కవితక్క గారికి పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మెజార్టీని గెలిపేయాలని కోరుతున్నాము. మరి ఇక్కడ జీవనన్న ఈ కాన్షియస్లో 1 లక్ష మెజార్టీగా ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నాము. మరి అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో 2000 రూపాయలు పెన్షన్ జరుగుతుంది. మరి ఎవరైతే ఇంతకుముందు 14 సంవత్సరం కట్ ఆఫ్ డేట్ ఉండే ఆ కట్ ఆఫ్ డేట్ కూడా ఎత్తివేయడం జరిగింది. పిఎఫ్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ లభిస్తుంది. మరి కేసీఆర్ కానీ మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాము. మరి అందరూ కలిసి కారు గుర్తుకు ఓటేసి ఎలాగైతే మనకు పోయినసారి ఓట్లు మెజార్టీ లభించిందో మరి మా వార్డు నుంచే మరి అంతకు రెట్టింపు ఈసారి 1000 ఓట్లు కూడా ఎక్కువ రావాలని నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి మరి మా కవితక్కను గెలిపించాలని కోరుకుంటున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు మరియు అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రతి గ్రామంలో వాడవాడకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.
గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జిల్లా ఎంపీగా కవితక్క హయాంలో జరిగిందని, ఇక ముందు కూడా అదే అభివృద్ధి కొనసాగుతుందని, జిల్లా ఎంపీగా కవితక్క భారీ మెజార్టీతో గెలుపొందటం ఖాయమని ఆర్మూర్ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ జాగీర్దార్ లతా శ్రీనివాస్తో కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులంతా కవితక్కకు భారీ మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి 1,00,000కు పైగా మెజార్టీ ఇస్తామని, కవితక్క విజయం ఆల్రెడీ ఖరారైపోయిందని, మెజార్టీ కోసం చూస్తున్నామని, ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ అభ్యర్థి కవితక్కకే ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, మోహన్, హనుమాన్లు, సునీల్, కాలనీవాసులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది ఖచ్చితంగా చేపిస్తారు. కొద్దిగా లేట్ అవుతుంది కానీ మాత్రం వస్తాయి. ఇద్దరికి రావు. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే మనదేం గుర్తు మనదేం గుర్తు. ఈరోజు ప్రతిపక్షాలు కొందరు రైతుల్ని కావాలని మభ్యపెట్టి మరి ఈ ఎన్నికల్లో ఎలాగైనా కానీ కొంచెము ఆగమనం చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒకటే చెప్తున్నాం. మరి కేసీఆర్ మొన్న నిజామాబాద్ సభలో ఏదైతే ఎర్ర జోన్లకి ఎలక్షన్ల తర్వాత మన బోనస్ ప్రకటిస్తానని చెప్పిండో ఆ మాట మీద కట్టుబడి ఉండే తత్వం ఆయనది. కాబట్టి కవితక్క గెలిచిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా ఈ ప్రాంతంలోని ఎర్ర జోన్ రైతులందరికీ కూడా మరి బోనస్ని ప్రకటిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి రైతులు ఎవరు కూడా దీన్ని ఆలోచన చేసి మరి మన ప్రభుత్వం, మన జీవన్ రెడ్డి గారు మనకి ఏ విధంగానైతే సహకరిస్తున్నారో ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో 11 తారీఖు నాడు అందరం కలిసి మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటేసి మరి మన ప్రాంతం నుండి మనం ఈ యొక్క ఘనతను చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా మా వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని కులాలకు అన్ని మతాల వారికి లాభం చేకూరేటటువంటి పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిరో దాని లబ్ధిదారులందరినీ కూడా ఈరోజు మేము కలుసుకోవడం జరిగింది. ఒకవైపు వెళ్తూ ఉంటే మరి యాదవ సోదరులు మాకు గొర్రెలు వచ్చినాయి, మేము కారు గుర్తు కొట్టేస్తాం, కవితక్కనే గెలిపిస్తాం, కేసీఆర్ గారిని మళ్ళీ మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడతామని చెప్పేసి వారే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. బీడీలు చేసే అక్క చెల్లెలు కూడా మాకు పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మరి వచ్చే నెల నుంచి 2,000 పెన్షన్ వస్తాయి. కాబట్టి మేము కూడా తప్పకుండా మా అందరి మీద బాధ్యత ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వృద్ధులు కూడా మరి మా అందరికి పెద్ద కొడుకు లెక్క ఈరోజు ఈ పెన్షన్లు ఇచ్చినటువంటి కేసీఆర్ బిడ్డ కవితమ్మనే మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు రైతులు కూడా గతంలో 10 సంవత్సరాల క్రితం కాల్పులు దించితే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమే, జీవనన్ననే, కవితమ్మనే, కేసీఆర్. కాబట్టి రానున్న రోజుల్లో మాకు పూర్తి భరోసా ఉంది. మరి కేసీఆర్ గారు గెలిస్తేనే, కవితమ్మ గెలిస్తేనే మాకు ఎర్ర జోన్ల పైన బోనస్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రకంగా పసుపుకు మద్దతు ధర వాళ్ళు ఈరోజు కుట్రపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అరవింద్ మాట్లాడుతూ ఉన్నారు. అరవింద్కి ఒకటే చెప్తున్నా, మరి ఇన్ని రోజులు గత 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలిసి మరి ఏ ప్రాంతంలో ఈ పసుపు టర్మరిక్ అనేది సాగవుతుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను, ఆ స్థానిక ప్రజలను కలిసి మరి మన ఎమ్మెల్యేలందరినీ జీవనాన్ని కూడా తీసుకొని వెళ్ళి మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆనాడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే కూడా కేంద్ర మంత్రివారిని కూడా మరి పసుపుకు టర్మరిక్ బోర్డు పాసిబుల్ కాదని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈరోజు అరవింద్ వచ్చి నన్ను గెలిపిరి, నాకు ఓటేయ్యుర్రి, మరి నేను వస్తే పసుపు బోర్డు వేస్తారంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కవితమ్మ గారి ఆధ్వర్యంలోనే మరి ఈ యొక్క పసుపు బోర్డు సాధ్యమవుతుంది. మరి ఎవ్వరితోటి సాధ్యం కాదనే విషయం కూడా స్పష్టంగా రైతులందరికీ అవగాహన ఉంది. అదేవిధంగా ఎర్ర జోన్లకు బోనస్ కూడా ఖాళీ మరి కవితమ్మని గెలిస్తేనే మరి బాపు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. కాబట్టి తప్పకుండా వాటి బోనస్ కూడా వస్తుందని చెప్పేసి రైతన్నలందరూ నమ్ముతూ ఉన్నారు. ఈ రకంగా అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్డు వల్ల మరి ఇది కాదా కవితమ్మ గారు చేసిన కృషి, జీవనన్న చేసిన కృషి, దీనికి నిదర్శనం మరి ఆ యొక్క బైపాస్ రోడే, అభివృద్ధికి నిదర్శనం బైపాస్ రోడే అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానీ తప్పకుండా కారు గుర్తుగా ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే 11వ తారీఖు నాడు మరి ఈ యొక్క ఎలక్షన్లలో
అన్నకు 30,000 వస్తే అక్కకు 1,00,000 మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటాం. ఆర్మూర్ నుంచే 1,00,000 మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, యువకులు సైతం బీజేపీ పార్టీతో లేరని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, రైతాంగానికి మేలు జరిగేలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి మైపాల్, వైస్ ఎంపీపీ రాములు, మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాలరాజ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం, నేను సృజన్ రెడ్డి, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ యూకే సెక్రటరీ, లండన్ నుంచి కవితక్క గారి ప్రచార నిమిత్తం, ఎన్నికల నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇదే క్రమంలో పసుపు రైతులకు కవితక్క గారు చేసిన ఉద్యమం, అదే ఉద్యమంలో భాగంగా మేము లండన్లో పసుపు రైతులకు మద్దతుగా మేము చేసిన ఉద్యమం ఇక్కడ ప్రజలకు తెలియజేయాలని ఈరోజు ఈ గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కవితక్క గారు ఎప్పుడైతే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ పెట్టారో ఆ రోజే మాకు లండన్ ఫోన్ చేసి, సృజన్ మీరు అక్కడ ఏమైనా చేయగలుగుతారా ఇక్కడ రైతులకు మద్దతుగా అని కోరడం జరిగింది. దానికి మద్దతుగా మేము ఆ రోజు లండన్ అంటే ఈస్ట్ లండన్ నుంచి వెస్ట్ లండన్ వరకు సుమారు ఒక 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ వివరాలన్నీ కూడా ప్రధానమంత్రి గారికి పంపించడం జరిగింది. ఒక పిటిషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే దేశంలో పండే పసుపులో సుమారు 90% పసుపు మనకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నిజామాబాద్ ఈ ఏరియాకి వెళ్ళి వస్తుంది. కాబట్టి పసుపు బోర్డు పెడితే ఇక్కడ రైతులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందని ఒక డీటెయిల్ స్టడీ చేసి పంపించడం జరిగింది. కవితక్క గారిని బ్రహ్మాండమైన మ్యారిట్తో గెలిపించుకోవాలని నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఒక 20 సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఇవి మీకు చదివి వినిపిస్తాను. ఆల్రెడీ దీంట్లో ప్రింటెడ్ ఉంది, నేను మీకు ఇస్తాను. ఇది 2014 జూన్ 12వ తేదీ యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అంటే తెలంగాణ తెలంగాణ వచ్చి రాగానే మన పసుపు రైతుల కష్టాలు తీసుకుపోయి అప్పటి యూనియన్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న నిర్మలా సీతారామన్ గారికి తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి చివరగా 2018 జూన్ 19 యూనియన్ మినిస్టర్ పసుపు ద్వారా అయ్యే ఉత్పత్తులను, రవాణా అవసరాలకు వివరించారు. 20 సందర్భాలు. దీంట్లో పార్లమెంట్లో పెట్టిన ప్రైవేట్ బిల్లు ఉంది, మేము లండన్లో చేసిన ఉద్యమం ఉంది, మోడీ గారికి వినతి పత్రాలు ఉన్నాయి, 6 సీఎంలతో వినతి పత్రాలు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా రామ్ మాధవ్ గారు ఏం తెలియనట్టు చిన్నపిల్లల లెక్క మాట్లాడతాడు. డొంకేశ్వర్ గ్రామం అభివృద్ధి చెందిందంటే సత్యగంగవ్వ కుటుంబం వల్లనే అంటున్నారు గ్రామ ప్రజలు. డొంకేశ్వర్ గ్రామస్తులు సత్యగంగవ్వ గారి కోడలు పొద్దుటూరి లక్ష్మీరెడ్డి గారు అమెరికాలో మరణించటం చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు డొంకేశ్వర్ గ్రామం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, వారు గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు చేశారని, సత్యగంగవ్వ కుమారులు తల్లి గారి జ్ఞాపకార్థం గ్రామంలో కళ్యాణ మండపం వారి సొంత ఖర్చులతో కట్టించారని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు 1,00,000 రూపాయలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైదరాబాద్ మమతా క్లినిక్ను ఏర్పాటు చేసి డొంకేశ్వర్ గ్రామస్తులకు ₹1 ఫీజు తీసుకోకుండా ఉచిత సేవలు అందించారని, ఈ ఒక్క గ్రామమే కాకుండా డొంకేశ్వర్ గ్రామం పేరు చెప్పి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్ వెళ్ళి చికిత్స చేయించుకునేవారని అన్నారు. ఇటువంటి వ్యక్తి ఇక లేరు అని తెలిసి చాలా బాధపడుతున్నామని, గ్రామస్తులకు కనీసం చివరి చూపు కూడా చూడలేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లక్ష్మీరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు గ్రామ కమిటీ సభ్యులు మౌనం పాటించారు. వాళ్ళకు ఎప్పుడు మా డొంకేశ్వర్ రుణపడి ఉంటుంది. ఎందుకంటే మా చిన్నతనంలోనే 40-50 ఏళ్ళ కిందనే పాయనీరు మొక్కలు తీసుకొచ్చి మా సన్నకారు రైతులందరినీ ఆదుకొని ఎన్నో విధాల మాకు ప్రోత్సహించి గొర్రెలు, బర్రెలు, పాడి పంటలకు బాగా పెద్ద మొత్తంలో మాకు సాయం చేసి ఆమె ఈరోజు చనిపోయిందంటే మాకు ఊరందరికీ బాగా బాధాకరంగా ఉంది. అయితే ఇక్కడ డొంకేశ్వరంలో రామ మందిరం నిర్మాణం చేసిండు మన్సూర్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం ఉత్సాహంకు ప్రతి సంవత్సరం ₹1,00,000 విరాళంగా పంపించారు. శ్రీరామోత్సవంకు ₹1,00,000 విరాళంగా పంపిస్తున్నారు. కాబట్టి మాకెంతో సంతోషం ఉంది. వాళ్ళ రుణంలో మేము డొంకేశ్వరం ఉన్నాము. కాబట్టి అమ్మాయి మేడం గారి మరణాన్ని అకాల మృత్యువుకు బాధిస్తున్నాము.
గ్రాండ్ పెంచుకుంటానికి ఏది మనకు ఇది ఓపెన్ జాగాలు నాలుగు ప్రతి కులంకు టచ్ అయ్యేటట్లు ఎకరము ఒక 4 ప్లేసులు విడిచిపెట్టారు. మన బస్ స్టాండ్ కోసం 4 ఎకరాలు విడిచిపెట్టాడు. వాళ్ళు జరిగిపోయిందంటే లేని లోటు మాకు బాధపడుతున్నాం. కాబట్టి మరి మేము ఇంకా మరి ఏం చేయాలా, ఇప్పుడు 12వ రోజు కూడా మేము ఏం చేయాలనుకొని సంతాప సభను ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తున్నాం. కాబట్టి మేము ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న ఎన్నికల్లో కవితను భారీ మెజార్టీతో గెలిపించాలి. మోర్తాడ్ ఎర్గట్ల ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎర్రజొన్న బకాయిల చెల్లింపు, పసుపు రైతులకు న్యాయం సీఎం కేసీఆర్తోనే. జక్రాన్పల్లి ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత. సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసి మరోసారి ఎంపీ కవితను గెలిపించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మొదలైన ఎన్నికల అధికారుల శిక్షణా తరగతులు, ఈవీఎంలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ఎన్నికల కమిషన్. ఎంపీ ఎన్నికల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం, వ్యూహంతో ముందుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ. పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం మినిస్టర్ మహమ్మద్ అలీ సభ ఏర్పాట్లను పరిశీలించిన టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.